Choose the best academy. వెల్కమ్ టు ఆల్. దిస్ ఇస్ విజయ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. రీసెంట్గా యూనియన్ బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ పథకాల గురించి ఈ వీడియోలో ఒక్కొక్కటిగా మనం డిస్కషన్ చేద్దాం. అందులో మొదటి స్కీమ్ వచ్చేసి నేషనల్ ఫైబర్ స్కీమ్, జాతీయ ఫైబర్ పథకం. ఈ పథకాన్ని ఈ యూనియన్ బడ్జెట్లో లాంచ్ చేయడం వెనక ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి, దేశంలో యువతకు సాధికారతను తీసుకురావాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కావాలి. మరి ఉపాధిని కల్పించడానికి దేశంలో ఏ ఏ రంగాలలో సోర్స్ ఉంది, ఎక్కడెక్కడ సోర్సెస్ అవైలబుల్గా ఉందో అనేది కనుక మనం ఆలోచిస్తే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ. వ్యవసాయ పరిశ్రమ తర్వాత అంతమందికి ఉపాధిని కల్పిస్తున్న మరొక పరిశ్రమ ఏది సార్ అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ. వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధిని కల్పిస్తుంది టెక్స్టైల్ ఇండస్ట్రీ. కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ యొక్క వస్త్రం వాటా అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం యొక్క వస్త్రాల వ్యాపారం యొక్క వాటా 5% ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో 15%కు పెంచుకోవాలి. విదేశాలలో మన మార్కెట్లను సృష్టించుకొని భారత్లో తయారీ అయిన వస్త్రాలను పక్క దేశాలకు అమ్ముకోవాలి. ఇప్పటికే మనతో వియత్నాం, బంగ్లాదేశ్ లాంటి దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఈ దేశాల యొక్క వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఇంపోర్ట్ ట్యాక్స్ తక్కువగా ఉన్నది. ఈ ముఖ్యంగా చెప్తే ఈ గల్ఫ్ దేశాలలో ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంది. దీనివల్ల మన వస్త్రాల కన్నా ఈ వియత్నాం, బంగ్లాదేశాల్లో తయారైనటువంటి వస్త్రాలకు అక్కడ ధర తక్కువ ఉండి తొందరగా అమ్ముడుపోతూ ఉన్నాయి. మన భారతీయ వస్త్రాలకు ఆ దేశాల్లో కాస్ట్ ఎక్కువగా ఉండి ఎక్కువగా అమ్ముడుపోక గిరాకీలకి ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయా దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుని ఈ టారిఫ్లు తగ్గించుకోవడం ద్వారా భారతీయ వస్త్రాలకు ఇతర దేశాలలో డిమాండ్ సృష్టించేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఈ క్రమంలోనే భారతీయ పరిశ్రమలకు గిరాకీ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ డిమాండ్ వల్ల కొన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయి. అది కూడా ఈ పట్టు, ఉన్ని, జనుపనార, మానవ నిర్మిత ఫైబర్ అండ్ నూతన యుగ ఫైబర్. సో ఇలాంటి ఈ టెక్స్టైల్ డిఫరెంట్ సెక్టార్లో భారతదేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందుకోసమే యూనియన్ బడ్జెట్ 26-27లో భారతదేశంలో వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వీలుగా ఈ జాతీయ ఫైబర్ పథకంని లాంచ్ చేయడం జరిగింది. ఇది టెక్స్టైల్ సెక్టర్కి బిగ్ పుష్గా మనం చెప్పవచ్చు. బిగ్ పుష్ ఫర్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. ఓకేనా, డన్. ఇక నెక్స్ట్ మరొకటి పర్యావరణ అనుకూల సరుకు రవాణా. ఇది చాలా బిగ్ చేంజ్ అని చెప్పవచ్చు మన ఇండియాలో. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ వెహికల్స్ ద్వారా, ముఖ్యంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు రవాణా ఎక్కువగా జరుగుతూ ఉన్నది. రైళ్ళు ద్వారా కూడా, గూడ్స్ రైళ్లతో కూడా సరుకు రవాణా చేస్తూ ఉన్నారు. మీరు గూడ్స్ రైలు ఎంత స్లోగా పోతాయో అందరికి తెలుసు కదండి, త్వరగా గమ్యాన్ని చేరుకోవు. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే గూడ్స్ ట్రైన్ని కూడా 100 వేగంతో 100 km/h వేగంతో దూసుకుపోయేటువంటి ఒక డెడికేటెడ్ ఈస్ట్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి, ఇది పశ్చిమ బెంగాల్లో కనిపించేటువంటి డంకుని ప్రాంతం, ఎక్కడైతే సర్కిల్ చేశానో అది డంకుని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది. అక్కడి నుంచి కరెక్ట్గా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ వరకు, ఇక్కడ మనం ఎక్కడైతే రౌండ్ మార్క్ చేసామో అక్కడి వరకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ డంకుని టు సూరత్ వరకు ఈ ఎక్స్ప్రెస్ కారిడార్ని డెవలప్ చేస్తుంది, చాలా వేగంగా సరుకు రవాణా జరిగే విధంగా. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా నేరుగా లింక్ కాకుండా ఇలా ఈ బీహారు, ఉత్తరప్రదేశ్గా ఇలా ప్రయాణం చేసుకుంటూ మళ్ళీ రాజస్థాన్ టచ్ చేసుకుని ఇలా గుజరాత్ వరకు ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ డెవలప్ అవుతుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ ట్రైన్ ఇప్పుడు మన ఇండియా పట్టాల మీద పరుగులెట్టబోతుందన్నమాట. ఇది అత్యంత వేగంగా సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఒక మంచి ఎక్స్ప్రెస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. అలాగని ఇంకొక అద్భుతం ఏంటి సార్ అంటే ఈ ఒడిశా స్టేట్ని టార్గెట్గా చేసుకొని భారతదేశంలో
నేషనల్ వాటర్ వేస్ని పెంచాలనుకుంటుంది గవర్నమెంట్. రాబోయేటువంటి 5 ఇయర్స్లో నేషనల్ వాటర్ వేస్ని ఒక 20 వరకు పెంచాలి. 5 సంవత్సరాలలో 20 కొత్త జాతీయ జల మార్గాలను డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది 2026-27 బడ్జెట్లో. సో అందులో ప్రధానంగా ఒడిశాను ఫోకస్ చేయడం జరిగింది. సో ఆ ఒడిశాలో కూడా ఈ తాల్చార్ నుంచి, నేను ఎక్కడైతే రౌండ్ ఫిగర్ చేశానో అది తాల్చార్, అక్కడ నుంచి దమ్రా అనేటువంటి ఓడరేవుకు, అలాగనే పారదీప్ అనేటువంటి ఓడరేవుకు ఈ జాతీయ జల మార్గాలు డెవలప్ అవుతాయి. అందువేలోనే కళింగనగర్ అనేటువంటి ఒక ప్రాంతము, అలాగనే ఆందివేలో అంగుల్ అనేటువంటి ఇంకొక ప్రాంతం కాస్త పైన ఉంటుంది. ఈ అంగుల్ ప్రాంతం నుంచి ఈ కళింగ్ నగర్ ప్రాంతం నుంచి కూడా కనెక్ట్ చేశారు. ఎక్కడికి? ఒకటి దమ్రా, ఇంకొకటి పారదీప్ అనేటువంటి ఓడరేవులకు జాతీయ జల రవాణా, పర్యావరణ అనుకూల జల రవాణా. దీనివల్ల ఎలాంటి ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏ ఎక్స్ప్రెస్ రైల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉందో దానివల్ల, అలాగనే ఇక్కడ ఇందాక చెప్తున్నటువంటి వాటర్ వేస్ వల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. కాబట్టి ఇది పర్యావరణ అనుకూల రవాణా కింద గవర్నమెంట్ 2026-27 బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇది రేపు ఎగ్జామ్లో ఒకవేళ వస్తే మనం ఆన్సర్ చేయడానికి గుర్తుంచుకోండి. ఒడిశా స్టేట్లో రాబోయేటువంటి 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఒక 20 జాతీయ జల మార్గాలను అనౌన్స్మెంట్ చేస్తూనే ఈ బడ్జెట్లో కరెక్ట్గా ఈ తాల్చార్ టు ఈ పారదీప్, అలాగనే కళింగనగర్ టు పారదీప్, అలాగనే అంగుల్ టు దమ్రా ఇలాంటి వాటర్ వేస్ని డెవలప్ చేయాలని ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కీలకమైనటువంటి పాయింట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మరొకటి, నగరాలు వృద్ధి కేంద్రాలు, సిటీ ఎకనామిక్ రీజన్స్ అని పిలుస్తాం. సో ఈరోజు భారతదేశానికి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుందే నగరాలు. ఒక ఆంధ్రప్రదేశ్ కానీ ఒక తెలంగాణ కానీ మనం అబ్జర్వ్ చేస్తే, తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ హైదరాబాదే మొత్తం ట్యాక్సెస్ రూపంలో రాష్ట్రానికి కావాల్సిన ఆదాయాన్ని ఇస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతుంది. కొత్త కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా ఆ డెవలప్మెంట్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. అలాగనే తిరుపతి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, విశాఖపట్నం మేజర్ పార్ట్ పోషిస్తుంది. సో ఈ నగరాలు ఈ ఎక్కువ మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా ఎక్కువ పరిశ్రమలని అవి ఆకర్షించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నగరాలని మరింతగా ప్రోత్సహించగలిగితే రాష్ట్రాలకు మరియు దేశానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఈ నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా డెవలప్ చేయడం కోసం ఈ బడ్జెట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 5,000 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఈ 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాల మీద ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంది. మామూలుగా 100 స్మార్ట్ సిటీస్ అనేటువంటి స్కీమ్ పేరుతో గవర్నమెంట్ 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి ఒక 100 నగరాలను తీసుకుని అక్కడ అత్యాధునిక అవస్థాపన సౌకర్యాలు సృష్టించి అలా పర్యావరణ అనుకూలమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేటువంటి పర్యావరణ అనుకూలమైన నిర్ణయాల్లో భాగంగా చెట్లు పెంచడము, ట్రాఫిక్ సిగ్నల్స్ని క్లియర్ చేసుకోవడము, అండర్ గ్రౌండ్ వాటర్ని క్లియర్ చేసుకోవడము, సీసీ కెమెరాలు పెట్టి అక్కడ నేరాల్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా పట్టణాలలో నివసించే వారికి, పరిశ్రమలు స్థాపించే వారికి కాస్త కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు టైర్ 1 సిటీస్ కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేసింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో 5 లక్షల కన్నా తక్కువ జనాభా కలిగినటువంటి పట్టణాలు కూడా రేపు భవిష్యత్తులో ఎదగాలి. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే మున్సిపల్ బాండ్లు అని కొత్తది స్కీమ్లో యాడ్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటిది? మున్సిపాలిటీలు తాము డెవలప్ చేసుకోవడానికి నిధులు సమకూర్చుకోవాలి. అయితే ప్రతిసారి మున్సిపాలిటీలు డెవలప్ కావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు, నిధుల మీద. వాళ్ళు ఏం చేయాలి? అమరావతి నగర అభివృద్ధి కోసం గతంలో చంద్రబాబు నాయుడు సార్ గారు ఏం చేశారు? స్టాక్ మార్కెట్లో 2,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఆర్బీఐ ద్వారా స్టాక్ మార్కెట్లో బాండ్స్ పెడితే గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేస్తుంది. గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు కూడా బాండ్స్ రిలీజ్ చేయొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బాండ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ఈ బాండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెడితే ఇక నీలాంటి వాళ్ళు, కొంతమంది నాలాంటి వాళ్ళు ఏదో 50,000 లక్ష రూపాయలు పెట్టి ఆ బాండ్లు కొనుక్కుంటూ ఉంటారు. ఓకేనండి. అట్లా మొత్తంగా ఒక 2,000 కోట్ల రూపాయల బాండ్లను రిలీజ్ చేసి 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి అప్పు తీరుతామనే గవర్నమెంట్ ఈ ముందుగానే అమౌంట్ కలెక్ట్ చేసేసి ఈ అమరావతి నగరాన్ని డెవలప్ చేసుకోవాలి. మరి దానికి ఇప్పుడు మున్సిపాలిటీలు డెవలప్ కావాలంటే ఫండ్ కావాలి. ఈ ఫండ్ కావాలంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావాలి. రేపు భవిష్యత్తులో టైర్ 2, టైర్ 3 నగరాలు ఇంకా డెవలప్ కావాలి, కానీ ఫండ్స్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు. మళ్ళీ ఎట్లా ఫండ్స్ కలెక్ట్ చేసుకోవాలి? వీళ్ళు ఫండ్స్ కోసం స్టాక్ మార్కెట్కి వెళ్ళాలి, బాండ్లు రిలీజ్ చేయాలి, అప్పు తెచ్చుకోవాలి. ఎవరు? ఈ మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్. అది కూడా ఈ అర్బన్ లోకల్ బాడీస్లో 5 lakhs కన్నా బిలో పాపులేషన్ ఉన్నటువంటి టైర్ 2, టైర్ 3 నగరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా డెవలప్ కావాలి.
అత్యాధునిక అవస్థాపన సౌకర్యాలను అక్కడ అందుబాటులో ఉంచితే అక్కడ ప్రజలు వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు, కొత్త కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి, అనుకూలమైన వాతావరణం ఉంటే ప్రజలు అక్కడ నివసించడానికి ఇష్టపడతారు, జనాభా పెరుగుతుంది. అవి ఒక మంచి సిటీ ఎకనామిక్ రీజన్గా మారిపోతుంది. పట్టణాలు ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా డెవలప్ అవుతాయి. అందుకోసం గవర్నమెంట్ మున్సిపల్ బాండ్లను ప్రమోట్ చేస్తుంది. ఏదైనా ఒక టైర్ 2, టైర్ 3 సిటీ 1000 కోట్ల రూపాయల విలువ గల మున్సిపల్ బాండ్ని రిలీజ్ చేసి, మున్సిపాలిటీలు రిలీజ్ చేసే ఈ బాండు ఒక అప్పు పేపర్. మన మధ్యలో ప్రామిసరీ నోట్ ఎట్లయితే చలమణిలో ఉంటుందో, నేను మీ దగ్గర అప్పు తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, నేను మీకు ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తాను. ఇక్కడ మున్సిపాలిటీలు అప్పు తీసుకుంటున్నాయి కాబట్టి మున్సిపాలిటీలు బాండ్ పేపర్ రాసి స్టాక్ మార్కెట్లో పెడితే ఇక జనాలు వాళ్ళు వీళ్ళు కొంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకి బ్యాంకులలో ఎఫ్డి చేస్తే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటి బాండ్లు కొనుక్కుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి బాండ్లు పర్చేజ్ చేస్తుంటే ఇలా నగరాలకు కావాల్సినటువంటి నిధులు సమకూర్చబడతాయి. నగరం డెవలప్ అయ్యే కొద్దీ మున్సిపాలిటీలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగి రేపు భవిష్యత్తులో ఆ ఆదాయాన్ని ఆటోమేటిక్గా తీసుకున్న అప్పు రూపంలో ఏదైతే తీసుకున్నారో రిటర్న్ చేసేస్తారన్నమాట. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు గనక స్టాక్ మార్కెట్లో మున్సిపాలిటీలు బాండ్ రిలీజ్ చేసి ఫండ్ కనుక తీసుకురాగలిగితే మీకు అడిషనల్గా కొంత ఎకనామిక్ బెనిఫిట్ కూడా తీసుకొస్తానని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అడిషనల్గా వచ్చేటువంటి ఈ బెనిఫిటే 5000 crores అనమాట మున్సిపాలిటీలకు అందుబాటులో ఉంచుతుంది గవర్నమెంట్. ఇది మున్సిపాలిటీ బాండ్ రిలీజ్ చేసే వాళ్ళకే. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ, ఏం చేస్తుంది, రేపు భవిష్యత్తులో ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫండ్ కోసం డిపెండ్ కాకండి, కావాలంటే స్టాక్ మార్కెట్కి వెళ్ళి అప్పు తెచ్చుకోండి. అలా అప్పు తెచ్చుకున్న వాళ్ళకి మీకు ఫైనాన్షియల్గా ఇంకా కొంత బెనిఫిట్ అందిస్తాం. ఇది గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట. అలాగనే హై స్పీడ్ రైల్ కారిడార్, భారతదేశంలో చైనా జపాన్ మాదిరిగా రయ్యన దూసుకుపోయేటువంటి బుల్లెట్ ట్రైన్లు రాబోతూ ఉన్నాయి. హై స్పీడ్ రైల్ కారిడార్స్ కింద తీసుకొస్తుంది గవర్నమెంట్. అత్యంత వేగంతో, చాలా వేగంతో, ఇప్పుడున్నటువంటి వందే భారత్ స్పీడ్కి ఇంకా మించినటువంటి స్పీడ్తో ఈ ట్రాకుల్ని డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. అందులో ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి, ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, మొత్తం టోటల్గా 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని 2026-27 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియా నుంచి ఎక్కడెక్కడ హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఉన్నాయన్నది ఒకసారి చూసుకోండి. 7 మార్గాలలో ఉన్నవి. ఇక దీని తర్వాత మరొకటి, పశువైద్య రంగంలో నిపుణుల లభ్యత. భారతదేశంలో ఉపాధి అవకాశాలను ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఏ రంగంలో ఎంతమందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయో మనం అర్థం చేసుకొని ఆ రంగంలో మనం నిష్ణాతుల్ని తయారు చేసుకోవాలి. అలా వెతుకుతున్నప్పుడు ఒక రంగం దొరికింది మనకు, అదే వెటర్నరీ సెక్టార్, యానిమల్ హస్బెండరీ సెక్టార్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ అంటే, వెటర్నరీ అండ్ పారా వెటర్నరీ కాలేజెస్ని డెవలప్ చేయాలనుకుంటుంది, వెటర్నరీ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలనుకుంటుంది, కాలేజెస్తో పాటు హాస్పిటల్స్, అలాగనే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్, దాంతోపాటు బ్రీడింగ్ ఫెసిలిటీస్, అలాగనే ప్రైవేట్ సెక్టార్ పార్ట్నర్షిప్, దాంతోపాటు ఇండియన్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్స్ ద్వారా భారతదేశంలో ఒక 20,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆయా కాలేజీల ద్వారా, ఇన్స్టిట్యూషన్ల ద్వారా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ల ద్వారా ఈ సెక్టార్లో ట్రైనింగ్ ఇవ్వగలిగితే రేపు రాబోయేటువంటి 20,000 మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తుంది. సో ఎందులో వస్తుంది, ఇగో పశు వైద్యశాలలు, లేదా పశు రోగ నిర్ధారణ ప్రయోగశాలలు, లేదా పారావెట్ కళాశాలలు, దీంతోపాటు ఈ పశు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి కేంద్రాలు, ఈ కేంద్రాలలో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మనం రాబోయే రోజుల్లో వాటిలో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు అందుకునే వీలుగా యువతలో వాళ్ళలో కాస్త స్కిల్ని కనుక మనం అప్గ్రేడ్ చేయగలిగితే, స్కిల్ని కనుక అందించగలిగితే 20,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. సో ఇక్కడ సోర్స్ ఉంది, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, 20,000 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని గవర్నమెంట్ భావించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఈ యూనియన్ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి గారు. సో కరెక్ట్గా అక్యురసీ ఫిగర్ అనుకుంటే 20,600 మంది వెటర్నరీ ప్రొఫెషనల్స్ని డెవలప్ చేయాలన్నది ఈ బడ్జెట్ నిర్ణయించింది. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, భారతదేశంలో ఈ యానిమేషన్ సెక్టార్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్, సినిమా చూస్తున్నప్పుడు ఇలా అద్భుతాలు ముందుకు వచ్చిపోతుంటాయి కదా, సో అలాగనే గేమింగ్, అలాగే కామిక్స్, దీన్ని AVGC సెక్టార్ అంటారు. ఈ రంగంలో కూడా విపరీతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయని
ఈ గవర్నమెంట్ ముందే ఊహించింది. ఇంత అంతా కాదండి, 2030 నాటికట ఏకంగా 2 మిలియన్ల మంది, 2 మిలియన్లు అంటే ఏకంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయట. 2030 నాటికి 20 లక్షల మందికి ఈ గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్ సెక్టార్లో అంతమందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయట. మరి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయి కరెక్టే, కానీ ఆ ఉపాధి అవకాశాలు అందుకోవాలంటే ముందుగా స్కిల్డ్ లేబర్స్ కావాలి. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి లేబర్స్ని మనం ముందే తయారు చేసుకోవాలి 2030 నాటికి. అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ, సెకండరీ అంటే 9th 10th అనమాట. 9th స్టాండర్డ్ అండ్ 10th స్టాండర్డ్ని సెకండరీ అంటారు. 11th స్టాండర్డ్ అండ్ 12th స్టాండర్డ్ని హయ్యర్ సెకండరీ అని పిలుస్తారు. సో ఈ 9th 10th 11th 12th ఇదంతా కూడా ఒక మాధ్యమిక విద్య. 9th to 12th వరకు ఉన్నటువంటి దాన్ని మాధ్యమిక విద్యా విధానం అంటాం. సో మాధ్యమిక విద్యా వ్యవస్థ అంటాం. ఇందులో విద్యార్థులకి స్కూల్లోనే, కళాశాలలలోనే ఒక కోర్సుని యాడ్ చేస్తారట. ఎన్ని కళాశాలలు? 15,000 సెకండరీ స్కూల్స్, అలాగనే 500 ఇంటర్మీడియట్ కాలేజెస్, అంటే హయ్యర్ సెకండరీ స్కూల్స్ అన్నమాట. 500 హయ్యర్ సెకండరీ స్కూల్స్, అలాగనే 15,000 ఏమో సెకండరీ స్కూల్స్లో కొత్త కోర్సులని లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు 10th ఇంటర్ ఫస్ట్ అంతే కదా, 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండే వీళ్ళు 2030 నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఈ రంగంలో ఈ విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, యానిమేషన్ లాంటి ఈ మల్టీమీడియా కోర్సులలో వీళ్ళు ఇప్పటి నుంచే ఈ పర్ఫెక్ట్ అయి ఉంటే అప్పటికి రాబోయేటువంటి 20 లక్షల మందికి ఈజీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. సో అందుకోసం గవర్నమెంట్ ఒక 15,000 సెకండరీ స్కూల్స్, 500 ఇంటర్మీడియట్ కాలేజెస్లో వీటికి సంబంధించిన రిలేటెడ్ కోర్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇంట్రడ్యూసింగ్ IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అంటాము. ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఇప్పటి నుంచి మనం ప్రోత్సహించగలిగితే, విద్యార్థులు ఆ స్కిల్స్ని డెవలప్ చేయగలిగితే 2030 నాటికల్లా మంచి ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారు. యువతలో సాధికారత పెరుగుతుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారు. దేశం కూడా అదే కోరుకుంటుంది. ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ని సృష్టిస్తుంది. దీని తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్, 1 గర్ల్స్ హాస్టల్ టు కమ్ అప్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇన్ ఇండియా. ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇనిషియేషన్ తీసుకుని మహిళల కోసం, బాలికల కోసము ఒక హాస్టల్ని డెవలప్ చేస్తుంది. ఎందుకయ్యా ఈ హాస్టల్ వాళ్ళ కోసము అని అంటే, ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకు ల్యాబ్స్ ఉన్నాయి, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు దీనికోసం స్టడీ కోసం ఎక్కువ సమయము ఈ ఇన్స్టిట్యూషన్స్లో గడపాల్సి వస్తుంది ఈ బాలికలు, ఈ అమ్మాయిలు. మరి వీళ్ళు ఎక్కువ సమయం ఇన్స్టిట్యూట్లో గడపాల్సి వచ్చినప్పుడు లేట్ అయితే ఇంటికి వెళ్ళడం కష్టం. చాలా మారుమూల గ్రామాల నుంచి బాలికలు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి చదువుకొని వాళ్ళ స్టడీ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగనే వాళ్ళ ట్రైనింగ్ కూడా, ఈ ల్యాబ్స్లో వాళ్ళ ప్రయోగాలు కూడా అంత అనుకున్నంతగా సక్సెస్ఫుల్గా జరగట్లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో వివిధ రంగాలలో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నటువంటి మహిళలు ఎక్కువ కాలం పాటు ఆ రంగంలో ఫోకస్ చేయడానికి తగ్గట్టుగా జిల్లాలలోనే మహిళలకు ఒక బాలికల హాస్టల్ అందుబాటులో ఉండాలన్నది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అయినా సరే, ఓకేనండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీలైతే పూర్తిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వెళ్తుంది, లేదా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. ఇది కొంత అర్థం కాని పదం, ఇక్కడే మనం చిన్న క్లారిటీ ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఎందుకు చెప్దాము. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నిటికీ ఉండదండి, కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది. ముఖ్యంగా ఈ రహదారులు కానీ, ఈ రైల్వే ట్రాకులు కానీ, ఇట్లాంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. అది కూడా 40% వరకు ఇస్తుంది. ఏంది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటే, గవర్నమెంట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదేమో బాలికల హాస్టల్కి సంబంధించినటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు విజయవాడలో మెట్రో రైలు తీసుకురావాలి. విజయవాడలో మెట్రో రైలుని డెవలప్ చేయడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఏ LNTO ఇంకేదో ఒక సంస్థ 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి అక్కడ మెట్రో రైల్ని డెవలప్ చేయడానికి అది దాని స్థాయి లేదు. సో
మ్యాక్సిమం 1000 కోట్లు ఇవ్వగలదేమో, కానీ అంతవరకు ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని అది బేర్ చేయలేకపోతుంది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎవరైనా బిడ్ వేయండి, ఈ 1000 కోట్లలో గవర్నమెంట్ 40% వరకు ఫండ్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ 40% వరకు కంపల్సరీ ఫండ్ సపోర్ట్ చేయాలనుకుంటుంది. కానీ బిడ్ ఒక 10 మంది బిడ్ వేశారనుకోండి, ఆ టెండర్లో బిడ్ వేశారనుకోండి, ఎవరైతే ఎక్కువ షేరింగ్తో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకే గవర్నమెంటు ఆ టెండర్ అప్పచెప్తుంది. ఇప్పుడు L&T వాళ్ళు ఏం చెప్పారు, ఓ గవర్నమెంట్ నువ్వు 40% సపోర్ట్ చేస్తానన్నావు, కానీ నేను నీకు 70% వరకే, 70% వరకు నేను ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు 30% చేయమని ఒక సంస్థ చెప్పింది, ఏదో ఎక్స్ సంస్థ చెప్పింది. అప్పుడు L&T ముందుకు వచ్చి లేదు నేను 80% అమౌంట్ పెట్టుకోగలను, నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అనుకుంటే గవర్నమెంట్ ఆ టెండర్ ఎవరికి అప్పగిస్తుంది, L&T వాళ్ళకి అప్పగిస్తుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్తో ఈ 1000 కోట్లలో సుమారుగా 800 కోట్ల రూపాయలు భరించడానికి నేను రెడీగా ఉన్నానని ఈ L&T వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా ఏ సంస్థ కూడా 800 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. అప్పుడు గవర్నమెంట్ ఫైనల్గా ఏం చేస్తుందంటే L&Tకే ఈ సంస్థను కన్స్ట్రక్షన్, అదే మన మెట్రో రైల్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి బాధ్యతను L&Tకి అప్పగిస్తుంది. మిగిలిన 20% అమౌంట్ని గవర్నమెంట్ సమకూరుస్తుంది అనమాట. అట్లా ఈ జిల్లాలలో హెడ్ క్వార్టర్లలో మహిళలకు సంబంధించినటువంటి బాలికల హాస్టల్స్ని ఎవరైనా సరే డెవలప్ చేయాలని ముందుకు వస్తున్నప్పుడు దానికి ఎక్స్ అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎక్స్ అమౌంట్ అనుకుంటే ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి. ఈ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బాలికల హాస్టల్ని ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక 40% వరకు నేను అమౌంట్ సపోర్ట్ చేస్తాను, అయితే బిడ్ వేయండి. ఇంకా అంతకన్నా తక్కువ బర్డెన్ నా మీద పడే విధంగా ఎవరైనా ముందుకు వస్తే, ఎవరైనా 40% అంటే ఎవరైనా ఎంత శాతంతో రావాలి, కనీసం 60% వరకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలి వాళ్ళు. అంటే ఈ 10,000 కోట్లలో కనీసం 6,000 కోట్ల రూపాయలు భరించే కెపాసిటీ ఉన్న సంస్థ ముందుకు వస్తే గవర్నమెంట్ రిమైనింగ్ ఈ 4,000 కోట్లు అరేంజ్ చేస్తుంది, అంటే 40% అరేంజ్ చేస్తుంది. అలా కాకుండా గవర్నమెంట్ యొక్క భారాన్ని తగ్గించాలనుకునే వాడికి ఎవరైనా సరే, గవర్నమెంట్ 4,000 కోట్లు అంటే గవర్నమెంట్కి భారమే. ఏదైనా ఒక సంస్థ నేను 7,000 కోట్లతో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తాను ఒక సంస్థ, ఇంకో సంస్థ లేదు నేను 8,000 ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకో సంస్థ 9,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తానని కనుక ఒకవేళ ముందుకు వస్తే గవర్నమెంట్ ఎక్కువ పర్సంటేజ్ని భరించేటువంటి సంస్థకి ఈ టెండర్ అప్పచెప్తుంది. అప్పుడు 90% నేను భరిస్తానని ఒక సంస్థ ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఎంత భరించాలి, ఓన్లీ 10%. అంటే 9,000 కోట్లు ఒక సంస్థ భరిస్తుంది, ఇంకా 1,000 కోట్లు గవర్నమెంట్ ఇస్తే చాలు ఈ జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక బాలికా హాస్టల్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఆయా స్టేట్ల వారీగా ఇలా గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించడం ద్వారా కానీ, లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మూలధన మద్దతు అందించడం ద్వారా కానీ, ఏదో ఒక రకంగా మహిళలకు ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ని గవర్నమెంట్ అందుబాటులో ఉంచాలని ఈ 2026-27 బడ్జెట్లో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మరొకటి ఖేలో ఇండియా మిషన్. ఇది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అండి. భారతీయులు ఒలింపిక్స్ లాంటి గేమ్స్లలో రాణించట్లేదు. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మన దేశంలో చాలా తక్కువ మెడల్స్ వస్తున్నాయి. చిన్న చిన్న దేశాలు భారత్ కన్నా ఎక్కువ సంఖ్యలో పథకాలు పట్టుకపోతుంటే మనకు అవమానకరంగా ఉన్నది. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఒక స్కీమ్ ఆల్రెడీ రన్ అవుతుంది. అందులో గవర్నమెంట్ నేషనల్ టాలెంట్ రీసెర్చ్ పోర్టల్ ద్వారా ప్రతిభావంతులైనటువంటి వారిని ఎంపిక చేస్తారు. అండర్ 19, అండర్ 21 ఏజ్ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒక 1000 మందిని ఎంపిక చేసేసి వాళ్ళకి ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. సుమారుగా 8 years ట్రైనింగ్ ఇస్తారు. బాగా ట్రైనింగ్ తీసుకున్న వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి ఆ ఒలింపిక్స్లో మెడల్ సాధించాలి. అది భారతదేశంలో కేవలము ఒక రంగము కాకుండా ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయో అన్ని రకాల క్రీడల్ని ఎంకరేజ్ చేయాలంటే ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్లు ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్తో కూడినటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి సెంటర్స్ ఉండాలి. అలాంటి సెంటర్స్ని డెవలప్ చేయడము, అలా సెంటర్లు ఉంటే సరిపోదు కదా, అందులో కోచింగ్ ఇవ్వడానికి ట్రైనర్లు కూడా కావాలి కదా, ఆ ట్రైనర్లను డెవలప్ చేయడము. చూడండి, క్రీడా శిక్షణ కేంద్రాలను డెవలప్ చేయడమే కాకుండా అలాగే కోచ్లను, సహాయక సిబ్బందిని పెంచుకోవడము, క్రీడాశాస్త్రం మరియు సాంకేతిక ఏకీకరణ చేయడము, క్రీడాశాస్త్రంలో బాగా రాణించాలంటే దానికి సంబంధించిన టెక్నాలజీ ఎలా ఉండాలో చూసుకోవడము, క్రీడా పోటీలు పెట్టడము, లీగులు కండక్ట్ చేయడము, ఇలా క్రీడా సంస్కృతిని ప్రోత్సహించుకోవడం కోసము ఇలా గవర్నమెంట్ మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఖేలో ఇండియా అనేటువంటి మిషన్ అనేది ఒకటి లాంచ్ అవుతుంది ఈ బడ్జెట్లో భాగంగా. ఇది ఒక అద్భుతం. భారతదేశంలో ఆటలకు ప్రయారిటీ ఇచ్చే విధంగా ఈ మధ్య కాలంలో నిర్ణయాలు చూస్తున్నాం బడ్జెట్లో, కానీ గతంలో ఎప్పుడు లేవు. ఈ మధ్యకాలంలో ఖేలో ఇండియా మిషన్ వచ్చిన తర్వాత అన్ని రకాల గేమ్స్ని గవర్నమెంట్ దగ్గరుండి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటుంది. ఇక దీని తర్వాత విస్టార్, వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రీసోర్సెస్. సో వ్యవసాయ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబట్టడం కోసం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రైతుల ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకుంటూనే వస్తుంది.
అలాంటి నిర్ణయాలలో రైతులకు కలిసి వచ్చే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయమే ఈ విస్తార్ అబ్రివేషన్ ఫస్ట్ గుర్తుంచుకోండి. విర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కొన్ని సంస్థలను ఏకీకరణం చేయడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలను రాబట్టాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇక్కడ ఏ సంస్థలను ఇంటిగ్రేట్ చేస్తుంది గవర్నమెంట్? 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి అగ్రిస్టాక్ పోర్టల్, ఇంకొకటి ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. ఈ రెండింటిని కొలాబరేట్ చేయడం అనమాట. ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ చేసేసి మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టాలి. అసలు అగ్రిస్టాక్ పోర్టల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చేస్తుంది? అగ్రిస్టాక్ పోర్టల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అగ్రిస్టాక్ పోర్టల్లో ఉంటుంది. రైతు భూమి వివరాలు, అతని ఆధార్ కార్డు నెంబరు, ఇలా ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది అగ్రిస్టాక్ పోర్టల్లో. దీంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు ఎందులో అగ్రిస్టాక్ పోర్టల్ ద్వారా. దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైతులకు పంట రుణాలు ఇస్తుంది, పంటల బీమా ఇస్తుంది, వ్యవసాయ సబ్సిడీలు మరియు ప్రభుత్వ పథకాలు నేరుగా రైతు అకౌంట్లోకి చేరే విధంగా డైరెక్ట్గా కనెక్టివిటీ తీసుకొస్తుంది అగ్రిస్టాక్ పోర్టల్ అనేది రైతుల సమాచారాన్ని అందుబాటులో ఉంచే పోర్టల్. ఈ పోర్టల్ని ఆధారంగా చేసుకుని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ రైతులకు కావలసిన వివిధ రకాల బెనిఫిట్స్ని అందుబాటులో ఉంచుతుంది. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు ఐసిఏఆర్ యొక్క బాధ్యత ఏంటిది? ఈ ఐసిఏఆర్ ఏం చేస్తుంది సార్ అంటే ఇందులో వ్యవసాయ రంగంలో రైతుల యొక్క పెట్టుబడి అమౌంట్ని ఎలా తగ్గించాలి, మెరుగైన విత్తనాలను ఎట్లా సృష్టించాలి, ఆధునిక వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతులకు కలిసి వచ్చే విధంగా ఏం చేయాలో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. సో ఇందులో విద్యార్థులు రైతుల డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఈ విద్యార్థులకు ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే మంచి ప్రమాణాలతో కూడినటువంటి వ్యవసాయ విద్యను అందిస్తుంది. మీరు ఇంకా బాగా ప్రయోగాలు చేయండి, రైతు పెట్టుబడి తగ్గించండి, మంచి దిగుబడిని తీసుకురావడం కోసం ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు రైతు పాటిస్తే బాగుంటుందో మీరు ఎంక్వైరీ చేసి రైతులకు అధిక దిగుబడినిచ్చేటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అలాగనే తెగుళ్ళ నివారణ, దీంతోపాటు మంచి విత్తనాలు, ఒక డ్రోన్ టెక్నాలజీని అందించే విధంగా వీళ్ళు ప్రయోగం చేయాలి. సో రైతులకు మీరు నేరుగా ఆ మంచి టెక్నాలజీని అందుబాటులో కనుక ఉంచగలిగితే నేరుగా పంటల తెగుళ్ళ నివారణ కావచ్చు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డెవలప్ చేసే విషయంలో కావచ్చు, ఈ టెక్నాలజీని రైతులకు అందుబాటులో ఉంచగలిగితే రైతులకు కాస్త కలిసి వచ్చి వారి ఆదాయాలు ఇంకా కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇట్లా గవర్నమెంట్ రైతు యొక్క సాగు ఖర్చులను తగ్గించడం కోసం మనకి వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్, వ్యవసాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం అన్నమాట. ఇదే విస్తార్. ఇక దీని తర్వాత మరొకటి షీమార్ట్. లక్పత్ దీదీ స్కీమ్ బాగా సక్సెస్ అయింది. లక్పత్ దీదీ అంటే దీదీలు అంటే మహిళలు లక్షాధికారులు కావాలనే ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ లక్పత్ దీదీ స్కీమ్ని లాంచ్ చేసింది. గతంలో వాళ్ళకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేసి వారిని బాగా ఎంకరేజ్ చేసింది. ఆ లక్పత్ దీదీ బాగా సక్సెస్ అయింది స్కీము. గ్రామీణ మహిళలను 1 కోటి మంది గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రయత్నంలో స్టార్ట్ అయిన లక్పత్ దీదీ స్కీమ్ సక్సెస్ అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు షీమార్ట్లను గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఈ షీమార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే గ్రామీణ మహిళలకి మూలధనం సబ్సిడీ ద్వారా మూలధనాన్ని అందించి విలేజ్లలో ఈ రిటైల్ షాప్స్ ఓపెన్ చేయడం అన్నమాట. ఎవరు? ఈ స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కదా, ఈ స్వయం సహాయక వ్యవస్థాపకులే రావాలి, వాళ్ళు రిటైల్ షాప్స్ ఓపెన్ చేసుకోవాలి, బిజినెస్ డెవలప్ చేసుకొని వాళ్ళ ఆదాయాన్ని ఇంకా పెంచుకోవడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది షీమార్ట్ అంటే ఏంటిది? సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ మార్ట్ అని అర్థము. షీ అంటే SHE ఉంది కదా, ఎస్లో షీ, అలాగనే హెచ్లో హెల్ప్, ఈలో ఎంటర్‌ప్రెన్యూర్, మార్ట్ అంటే మార్ట్. ఇట్లా గ్రామీణ మహిళలను లక్షాధికారులుగా మారుస్తూనే మహిళల యొక్క ఆర్థిక సాధికారతను మరింత పెంచడం కోసం గవర్నమెంట్ లాంచ్ చేసింది షీమార్ట్. ఇట్లా మనము ఈ 2026-27 బడ్జెట్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇట్లా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా 2026-27 బడ్జెట్లో వచ్చిన కొన్ని కీలకమైనటువంటి స్కీమ్స్ని మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ.